ఇదిగోండి రోజైతే రొయ్యలు అమ్మే అబ్బాయి అయితే మా ఊరైతే వచ్చారండి. ఆ అబ్బాయి కొవ్వూరు నుంచి ఇక్కడికైతే వస్తారండి. బుధవారం ఆదివారం కూడా వస్తాడండి. రొయ్యలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఈ అబ్బాయి దగ్గర. ఇంక మేము ఈ అబ్బాయి వచ్చినప్పుడు అయితే మేము రొయ్యలు అయితే తీసుకుంటామండి. శుభ్రంగా బాగు చేసి అయితే మాకు ఇస్తాడండి ఆ అబ్బాయి. ఈ రోజైతే నేను ఇంకా కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. కేజీ రొయ్యలు కూడా ఆ అబ్బాయి అయితే బాగు చేసి ఇస్తున్నాడు చూడండి. అదిగోండి రొయ్యలు అయితే చాలా శుభ్రంగా నీట్గా అయితే కడిగేసుకున్నానండి. తెల్లగా వచ్చే వరకు కడిగేసుకున్నాను. ఇంక ఇప్పుడు సాల్టు, కారం, పసుపు, నిమ్మకాయతో కలుపుకొని పక్కకైతే పెట్టేసుకుంటానండి. చాలా నీట్గా అయితే ఉంటాయి. మనకు ఉప్పు కారం బట్టి రొయ్యలు కూరలో చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. అందుకని ఉప్పు కారం నిమ్మకాయ మొత్తం అన్నీ పట్టించేసి రొయ్యలు అయితే పక్కకి పెట్టేసుకుంటాను. ఇంక ఈరోజు మా కోడలకి మా మేనకోడలకి అయితే నేర్పిస్తానండి రొయ్యల కూర ఎలా వండాలి ఏంటనేది. కొంచెం ఈరోజైతే మా మేనకోడలకి మా కోడలకి రొయ్యల కూర ఎలా వండాలి ఏంటనేది నేర్పిస్తున్నానండి. ఇదిగోండి కావాల్సినవి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా ముక్కలు, ఉప్పు కారం కలిపేసుకున్న రొయ్యలు, కొత్తిమీర, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మౌనిక ఉల్లిపాయలు వేసేయండి, నూనె కాగిపోయింది. టమాటా అన్నీ వేసి మిక్స్ చేసేయచ్చు. పసుపు పొడి వేసుకో. పసుపు సాల్ట్ ఫస్ట్ వేసారనుకో త్వరగా మగ్గిపోతాయి. అవి టేస్ట్ అయ్యి మౌనిక ఒకసారి ఉల్లిపాయలు మగ్గినాయి లేదో చూడు. అందుకడారా అందులో చిన్నది కూడా వెళ్ళిపోద్ది, నీట్గా పడుద్ది. చెప్తుంటే కారం వేసి అత్తయ్య 3 చాలా 3 స్పూన్లు తిప్పానా పాప. చాలేనట్టుంది కారం. ఈరుగోండి మా మామయ్య గారు అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారంటే మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారండి. మా పెద్ద ఆడబడుచు అయితే ఇక్కడ ఉన్న ఊర్లోనే ఉంటుంది కదండి. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కాసేపు అయితే కూర్చుని అయితే వచ్చేస్తారండి మా మామయ్య గారు. ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. మౌనిక మసాలా పొడి, కొత్తిమీర వేసి లాస్ట్గా తిప్పనా అత్తయ్య. వేసేది మసాలా పొడి, లాస్ట్ కొత్తిమీర.
అదే ఉడికిపోయినట్టేనా? గిన్నె జారిపోద్ది కదా. తిప్పేసిన తర్వాత కొంచెం మౌనిక కూర ఉడికిపోయినట్టేనా? ఉడికిపోయింది. ఇంకా మీ ఇద్దరికి మళ్ళీ సార్ మీరే వండారు సొంతంగా రొయ్యల కూర. సరే బాబా వండుతాం కానీ మరి నీ ఎంత బాగా రాదత్య. ఇంక ఈ రోజైతే ఇంక వీళ్ళిద్దరికైతే నేను రొయ్యల కూర వండుతున్నట్టు నేర్పేశాను. పెట్టమంటే ఉంటారో నేను టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది. తర్వాత వండొచ్చా? అజయ్ కూర ఎలా ఉంది? బాగుంది. అలా నూనెగా ఉండిందండి కదా. అత్తయ్య చెప్పింది వంట. త్వరగా పెళ్లి చేసేది. జైనీష్ ఇదిగోండి మా బంధువుల్లోనైతే ఆషాఢం పెళ్లి కూతురు అయితే వచ్చిందండి. ఇంకా వాళ్ళందరూ అయితే ఊరంతా తిరిగి ఇంకా అమ్మాయి తెచ్చిన సార అయితే పంచి పెడతారండి. ఇదిగోండి 5గురు అయితే వచ్చారు. 5గురు వచ్చి 5 రకాలైతే పసుపు కుంకుమ స్వీట్లు హాట్లు పళ్ళు అయితే పంచి పెడతారండి. ఇలా వచ్చి పంచి పెడతారు 5గురు.